రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 వచనాలలో మనము ఏ విధంగా నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాము అనే వాక్య భాగము మరి ప్రత్యేకముగా స్పష్టంగా వ్రాయబడింది. రిజల్ట్స్ ఆఫ్ జస్టిఫికేషన్ అనే వాక్య భాగమే ఈ మొదటి 11 వచనాలు. నా వరకు నేను ఎంతో మరి వందనస్తుడను, కృతజ్ఞుడను, దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను. బహు ఘోర పాప వ్యాధితో నిండి నశించి నరకానికి వెళ్ళవలసిన నన్ను కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నీతిమంతులుగా తీర్చి దేవునితో సమాధానము అనుగ్రహించినాడు. మానవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నటకు అసలు దేవుని యొక్క గొప్ప ప్రేమ అనేది ఆలోచన చేస్తే అది మన పరిమిత జ్ఞానానికి అందనిది, అగోచరం, ఆశ్చర్యం. దేవుని వాక్యమే తెలియజేస్తున్న ఒక మాట ఏమిటంటే, మానవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నటకు మరి ఏ విధమైన యోగ్యత, అర్హత, ఏ విధమైన స్థితి నాకు మానవాత్మనబడినాక ఎవ్వరికి కూడా లేదు. కానీ కేవలం కృప అనేది మాత్రమే మరి చెప్పగలను. రోమిలు రాసిన పత్రికలో అదే వ్రాయబడి ఉంటున్నది. కృప అనే పదము చాలా చిన్నది కానీ చాలా గొప్ప గంభీరమైన అర్థమునిచ్చేదిగా ఉంటూ ఉన్నది. తెలుగు కంటే కూడా ఇంగ్లీష్లో స్పష్టంగా మనకు గుర్తుండడానికి కొరకై నేను జ్ఞాపకం చేసే ఒక పదము గ్రేస్ అంటారు. కృప అంటే గ్రేస్, GRACE అంటే గాడ్స్ రిచెస్ అట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్. క్రీస్తు తన అమూల్యమైన క్రయధనం చెల్లించిన దానిని బట్టి ఆ దేవుని ఐశ్వర్యము ఈనాడు పాపిగా ఉన్నాయి కానీ నాకు, మానవాళ్ళందరికీ దేవుడు అనుగ్రహించాడు. మానవుడు అసలు ఏంటి, జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడు, కానీ దేవుడు కేవలం విశ్వాసము, కేవలము కృప ద్వారా నన్ను క్రీస్తు రక్తంలో కడగబడి ఉంటున్న మనందరినీ దేవుడు నీతిమంతులుగా తీర్చి దేవునితో సమాధానం అనుగ్రహించాడు. చాలా క్లుప్తంగా కుదించి ఈ వాక్య భాగంలో నుండి 3 సత్యములను మీ దృష్టికి త్వరగా తీసుకురావాలని ఆశపడుతున్నాను. 6వ వచనం అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, ఏలయనగా మనము ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. While we are yet without strength, Christ died for us. ఎంత గొప్ప మాట. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునుపే నేను పాపిని అని దావీదు జ్ఞాపకం చేస్తాడు. పాపం వలననే నా యొక్క జననం కలిగినది. ఇంకా కర్మ అంటే క్రియలతో కూడిన యొక్క జీవితం అంటే ఇక మనం తెలుసుకోవలసింది ఎంతైనా ఉంటుంది. జన్మ, కర్మ, దానిని బట్టి మానవుడు పాపిగా ఎంచబడిన వాడు. కానీ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా యుక్త కాలమున క్రీస్తు ఏమైనాడంట భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తి హీనత
భక్తి పక్కకు పెడితే హీనం అంటే చాలా తేలిక, తుచ్చమైన, చాలా బాధకరమైన, అసహ్యమైన రీతులుగా మరి వాడబడినదే ఆ పదము హీనం, భక్తి హీనం. కానీ శుభవార్త ఏంటంటే యుక్త కాలమున క్రీస్తు మన కొరకు చనిపోయాడు, నా కొరకు చనిపోయాడు. చాలామంది క్రిస్మస్ అనగానే చాలా గొప్పగా, గంభీరంగా, సంతోషము, సంబరము, మరి వేడుకగా, వాడుకగా, విందుగా, వినోదముగా జరుపుకుంటుంటారు. తప్పేం లేదు. కానీ అంతే ప్రాధాన్యత, ప్రాముఖ్యత గుడ్ ఫ్రైడేకు ఇవ్వకపోవడం అనేది విచారం. గుడ్ ఫ్రైడే ఈజ్ ద విక్టరీ ఆఫ్ సిన్ అనేది మనం తెలుసుకోవాల్సిన, పాపం యొక్క విజయమే క్రీస్తు యొక్క మరణం. యేసు ప్రభువారు జన్మించి మరణించకుండా ఒకవేళ ఉండి ఉంటే పాపిగా పుట్టిన నేను, పాపిగా జీవిస్తున్న నేను, పాపిగా నశించి నరకానికి వెళ్ళవలసిన వాడను. కానీ క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఎనిమిదవ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరిచి ఉన్నాడు. ఏలైనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. 9వ వచనం రాయబడిన మాట ఏమిటంటే, చనిపోవడం మాత్రమే కాకుండా కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. దేవుడు మనం ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు. ఆయన చనిపోవడము మనము నీతిమంతులముగా తీర్చబడడం. ఆయన చనిపోకపోతే ఈనాడు మనం నీతిమంతులముగా తీర్చబడే వారము కాదు. ఆ వాక్య భాగమే ఆ సత్యాన్ని తెలియజేస్తుంది. క్రీస్తు నా పక్షాన, పాప లోక ప్రజల పక్షాన ఒకవేళ చనిపోయి ఉండకుండా ఒకవేళ ఉంటే బలహీనముగానే ఉండేవారము, పాపలముగానే ఉండేవారము. క్రీస్తు ఒకవేళ మన కొరకు చనిపోకుండా ఒకవేళ ఉండి ఉంటే మనం నీతిమంతులముగా తీర్చబడకపోయేవారు. గాడ్ హస్ జస్టిఫైడ్ us. అదే ఈ జస్టిఫికేషన్ యొక్క రిజల్టే ఈ యొక్క మొదటి 11 వచనాలు. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చిన. దయచేసి 10వ వచనాన్ని కూడా చదువుతున్నాం. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన క్రీస్తు మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము. 3 మన స్థితిగతుల గురించి అక్కడ వ్రాయబడినది. మనం భక్తిహీనులమై ఉండగా, 2వది మనం పాపులమై ఉండగా, 3వది మనము శత్రులమై ఉండగా. ఈ లోక స్నేహం దేవునికి వైరం. దేవుడు తన స్వహస్తాలతో దేవుడు మానవుని సృజించినాడు. కానీ సాతాను అనే యుక్తి కలిగిన యొక్క సర్పము ద్వారా శోధించబడి పాపిగా ఆజ్ఞాంతక్రమమును బట్టి తీర్చబడి దేవుని యొక్క గ్రంథంలో మనం ఆ విధంగా ఆలోచన చేసుకుంటూ పోయినట్లయితే ఈ యొక్క మానవుడు దేవునికి శత్రువు అయిపోయాడు. లోకమనే పాపమును ప్రేమించి ఆ యొక్క మానవాళి దేవునికి శత్రువుడైపోయాడు. దేవుడు సవాల్ చేస్తూ రోమిలు రాసిన పత్రిక 8:31 అంటాడు ఏంటంటే, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అంటే
దేవునికి విరోధమైన ఆయుధము ఏది కూడా నిలవదు. ఏ యొక్క శత్రువు ఆయన ఎదుట లేడు అనేదే, ఉండలేడు అనేదే ఆయన యొక్క మాటల యొక్క ఉద్దేశం. చనిపోయవలసిన ఒక వారం, భక్తిహీనులుగానే ఉండి చెడిపోయవలసిన ఒక వారం, దేవునికి శత్రువులుగా ఉండి ఓడిపోవలసిన ఒక వారం. కానీ దేవుడు మన కొరకై మొదటిగా చనిపోయినాడు, రెండవదిగా నీతిమంతులుగా తీర్చినాడు, మూడవదిగా సమాధాన పరచబడిన వారముగా దేవుడు మనల్ని తీర్చిదిద్దినాడు. While we are at enemies, God reconciled. మొదటిగా మనం చూసినట్లయితే He died for us, రెండవది He justified us, మూడవది He reconciled us. దేవుడు సమాధానం అనుగ్రహించాడు. ఈనాడు క్రైస్తవుడికి, నాకు, మానవులబడిన వారందరికీ ఆరోగ్యము కన్నా, ఆస్తి కన్నా, ఈ లోక సంబంధమైన విద్యనే కానీ, అధికారమే కానీ, లేక మరి ఏది అయినా కూడా, బంధువు అయినా, బలగమైనా, ఇంకా ఏది మానవుడు అతిశయించడానికి ఏది ఉన్నా కానీ, ఒకవేళ దేవుడు సమాధానం అనేది ఇవ్వకుండా ఒకవేళ ఉండి ఉంటే ఏం లాభం లేదు, ఏమి కూడా ప్రయోజనం లేదు. లోకంలో ఎవరికి లేని సమాధానం, ఎవరికి లేని సంతృప్తి దేవుడు తన బిడ్డలబడిన వారికి దేవుడు అనుగ్రహించినాడు. మన భారం ఆయన మోసి, ఆయన విశ్రాంతి మనకిచ్చి, పాపులముగా ఉంటున్నాక మన కొరకై దేవుడు చేస్తూ వచ్చిన యొక్క క్రియ అంతయు కూడా మనం ఆలోచన చేసినట్లయితే అది అద్భుతమైన రీతిలుగా మనకు కనబడుతుంది. నా జీవితంలో, మనందరి జీవితాల్లో దేవుడు మరి చేసిన దానిని బట్టి మనం స్తుతించడం అవసరమైంది. చివరాఖరిగా మరి గ్రంథకర్త 11వ వచనం అంటాడు ఏంటంటే, అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది, అతిశయపడడానికి, సమాధాన స్థితి కలిగి ఉండడానికి ప్రభు కృపను అనుగ్రహించినాడు. అందుకొరకే గలితీయులకు రాసిన పత్రికలో 6:14 ఆ యొక్క అపోస్తలుడైన పౌలు అంటాడు ఏంటంటే, సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయించ పడడానికి ఏది కూడా లేదు. అలాంటిది ఏదైనా ఒకవేళ ఉంటే అది నాకు దూరమవును గాక. సిలువ యందే అంటే ఆయన శ్రమ యందే, ఆయన యొక్క మరణం యందే, ఆయన మన కొరకు పడిన యొక్క బాధ యందే తప్ప అతిశయించడానికి మరి ఏది కూడా లేదు. అందుకొరకే దేవుడు సవాల్ చేసినాడు ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. దేవుడే దానంతటికి కూడా సమాధానము దేవుడు అనుగ్రహించాడు. 3 విషయాలు మనకు అందులో జ్ఞాపకం చేయబడ్డవి ఏంటంటే, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. రెండవది, మనము పాపులమై ఉండగా ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చెను. తర్వాత మనం శత్రులమై ఉండగా ఆయన మనకు సమాధానం అనుగ్రహించెను. దానిని బట్టి ఈనాడు ఆరాధన చేయడానికి మనం అతిశయపడాలి. ఆ సమాధాన స్థితి ఇచ్చిన దానిని బట్టి మనము గర్వించి, అతిశయించి దేవుని మనం స్తుతించి ఆరాధించడం ఎంతైనా అవసరం. కనుక ఆదివారమే ఆరాధన అనేది మాత్రమే కాదు, నలుగురు ఉన్నప్పుడే ఆరాధన అనేదే కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, పాపిగా ఉన్న నా ఒక్కని కొరకు ప్రభు చనిపోయి, ప్రభు నీతిమంతులుగా తీర్చి, ప్రభు సమాధాన స్థితి అనుగ్రహించిన దాన్ని బట్టి, ప్రభువా నీకెంతైనా నేను రుణపడి ఉన్నాను, నీకు నేను ఎంతైనా కూడా మరి కృతజ్ఞుడిగా జీవించవలసిన, నిన్నెంతైనా నేను మయంపరచవలసిన అవసరం ఉన్నదని జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఆరాధన చేయాలి.